ప్రభునామమునకు స్తోత్రములు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి రెవరెండ్ సుధీర్ మోజెస్ గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఇది 2024వ సంవత్సరం. ఈ రోజుతో జనవరి పోయి ఇక ఫిబ్రవరి ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమయము 11 గంటలైనది. దేవుని నడిపింపు చొప్పున ఎంతసేపు ఆత్మ నడిపింపు వస్తే వాక్యం అంతసేపు చెబుతాను. ఒక చక్కని అమూల్యమైనటువంటి వర్తమానం మీకు అందించాలనుకుంటున్నా. ఈరోజు హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదవండి దయచేసి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము తెలియజేయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసు ప్రభువ, సకల ఆశీర్వాదములు కని నాయన, ఈ ఆల్రెడీ ప్రేయర్లో మీరు ఉన్నారు. ఇదిగో నా సన్నిధి మీకు తోడుగొచ్చునన్నాడు నాడు ఇజ్రాయేల్ ప్రజలతో అరణ్య యాత్రలో ఉన్నప్పుడు. నీ సన్నిధి మాతో ఉంచండి. కరెంటు నాయన వచ్చినట్లుగా కృపను మెండుగా దయచేయండి. సిస్టర్ ఎస్తేరమ్మ గారి సంతానం ఈ భూమి మీద బలవంతులగినట్లు దీవించు. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నావు. సుధీర్ మోజెస్ గారిని, సిస్టర్ గారిని అనేక జనాంగములకు ఆత్మీయ తల్లిదండ్రులుగా దీవించండి. అనేక నూతనాత్మని యొద్దకు నడిపించే గొప్ప కృప అనుగ్రహించున్నాయన. వారి కన్నీటి ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను రక్షించిన ఆయన, రక్షణలోకి నడిపించి ప్రభువా నీకు అప్పచెప్పినట్లుగా ఈ మంచి పరిచర్యని నూరంతలుగా దీవించమని, ప్రభువారి అత్యల్పుడును, ఎన్నిక లేని వాడను, అయోగ్యుడను, తృణీకరించబడిన వాడను, బలహీనుడును మాట్లాడుచుండగా నాకు మారుగా నీ వాక్కు వినిపించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదివినటువంటి ఈ వాక్య భాగం ప్రకారంగాను హబక్కూకు అంటున్నాడు, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ నూతనమైన కార్యాలు మా పట్ల మీరు జరిగించు. దేవుడు ఈ 2024వ సంవత్సరం అనేటువంటి ఒక దయా కిరీటాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడు. ఎందుకంటే సంవత్సరములో సెకనులు ఉన్నాయి, నిమిషాలు ఉన్నాయి, గంటలు ఉన్నాయి, దినములు ఉన్నవి, వారములు ఉన్నవి, నెలలు ఉన్నవి. ఇవన్నీ కలిస్తే కానీ ఒక సంవత్సరము కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఈ 2024వ సంవత్సరములో సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలం, ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ విధంగా కొనసాగాలో దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదవండి దయచేసి. దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
నడుచుకున్నట్లు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. చూసుకున్నాడు. ఈ ఎఫెసీ సంఘమునకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఈ చక్కని అమూల్యమైన మట్టి మాటలు రాశాడు. ఓ ఎఫెసీ సంఘమా, దినములు ఎలాంటివి? చెడ్డవి. ఇది చెడు కాలం అని వ్రాయబడి, దినములు చెడ్డవి కనుక ఓ ఎఫెసీ సంఘమా, సమయాన్ని పోనివద్దు. సమయము చాలా విలువైనటువంటిది. దుర్వినియోగము చేయవద్దు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఆధ్యాత్మికమైన సంగ్రామంలో ముందుకు సాగమని పౌలు గారు ప్రబోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. దయచేసి చూడండి, గడియారంలో క్షణాలు ఉంటాయి. 60 సెకండ్లు అయితే కానీ ఒక్క నిమిషం కాదు, 60 నిమిషాలు అయితే కానీ ఒక గంట కాదు. మొట్టమొదట వచ్చేది, దయచేసి గమనించండి, సెకను సెకను సెకను. ప్రతి ఒక్క సెకను కూడా రెప్పపాటుతో సమానం. సెకన్ అనేటువంటి కన్ను మూసి కన్ను తెరిచే సెకన్. ప్రతి ప్రభు ఏ క్షణంలో వచ్చినా కూడా ఆయన రాకడికి మనం సిద్ధపడాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. సెకన్ అనేది దేవుని యొక్క ప్రభు యొక్క రాకడకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము చదవండి దయచేసి. ఇదిగో మీకు ఒక మర్మము ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే బోర మ్రోగులు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. చాలు 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 చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు అనేకమైన సంఘాలు కట్టాడు ఆయన. కొరింథీ సంఘము, గలతీ సంఘము, ఎఫెసీ సంఘము, ఫిలిప్పీ సంఘము, తెసలోనిక సంఘం, మాసిదోనియా సంఘం, రోమా సంఘం, ఇలాంటి సంఘాలు, ఫిలిప్పీ సంఘం, అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి ఆయన ద్వారా. గొప్ప పరిచర్య చేశాడు ఈయన. ఈ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మీకు ఒక మర్మమని నేను తెలియజేస్తున్నాను. మీకు ఒక మర్మము. ఏమిటి మర్మం అంటే, కడబోర మ్రోగగానే ప్రభు వస్తాడు ఆయన. ఒక రెప్పపాటులో మృతులు లేపబడే టైం ఆసన్నం అవుతుంది. ప్రభు చెప్పాడు, అమ్మా దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుతున్నది. ఆ దినము నా కాలమున మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు అని ప్రభువే చెప్పాడు. ప్రభు రెండవ రాకడలో ఆయన వస్తున్నాడు. కోటాను కోట్ల దేవదూతలతో వస్తున్నాడు. మహామహిమతో ఆయన వస్తున్నాడు. మేఘాళుడై ప్రభు వస్తున్నాడు. మొట్టమొదట క్రీస్తునందుండి మృతులైన వారు లేచెదరు. ఆ తర్వాత సజీవులమైన మనము కూడా మేఘముల మీద కొనుక్కోబడతాం. అని ఈ సెకను దేని తెలియజేస్తుందంటే, ప్రభువు ఏ క్షణములోనైనా, ఏ సెకనులోనైనా, ఎప్పుడు వచ్చినా కానీ మనం రెడీగా ఉండాలి. ప్రభు చెప్పాడు, ఆయన అర్ధరాత్రి వచ్చును, రాత్రి జామున వచ్చును, తెల్లవారు జామున వచ్చును, ఏ జామున వచ్చునో మీరు మేల్కునే ఉండండి. పౌలు అంటాడు, రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపముగా ఉన్నది కనుక ఓ రోమా సంఘమా, మీరు తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మీరు, రాత్రి చాలా గడిచిపోయింది, తెల్లవారే సమయం ఇది,
నీతి సూర్యుడు ఉదయించే సమయము ఆసన్నమవుతుంది. యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన ప్రభు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన మేఘావుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూశారు. ఈ 2024లో ప్రభు కనుక ఒకవేళ వస్తే ఏ గడిలో వచ్చినా ఏ క్షణములో వచ్చినా రాకడకు మనము సిద్ధపడాలి. రెండవది నిమిషం. ఇది దేన్ని తెలియజేస్తుంది? నిమిషం అనేది దేవుని కృపకు సాదృశ్యం. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము చదవండి దయచేసి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషమాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము నీ విమోచకుడగు. చాలు 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 చాలు. నిమిషం మాత్రమే నేను నీకు విముఖుడున్నాయా. గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను సమకూరుస్తాను. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను. ఈ నిమిషం దేవుని కృపకు సాదృశ్యంగా కనబడుతుంది. ప్రతి నిమిషం దేవుని కృప మనకు ఉండాలి. దేవుని కృప లేకుండా ఈ లోకంలో మనం జీవించాలో, మనుగడ సాగించాలి. ఆయన కోపం పడి నిమిషం మాత్రమే ఉంటుంది. ఏమండి సుధీర్ మహేష్ గారు? 30వ కీర్తన 5వ వచనం చదవండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలచు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండెనను ఉదయమున సంతోషము కలుగు. ఈ కీర్తనకారుడు అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండేనా ఉదయం ఏం కలిగింది అంటున్నాడు? సంతోషం. అంటే కష్టాలు ఎప్పుడు ఉండవు, కలకాలం ఉండవు. మన కన్నిటిని నాట్యంగా, మన అంగలార్పుని సంతోషముగా మార్చగలిగినటువంటి దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తము చేయగలడు ఆయన తలుచుకుంటే. ఆయన కోపము నిమిషమే, ఆయన ప్రేమ దయ ఆయుష్కాలం అంతా, జీవించినంత కాలం. మనం జీవించినంత కాలమైన కృప మన మీద ఉంటుందండి. ఈ 2024 సంవత్సరం చూడలేక మనకంటే ధనవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే భాగ్యవంతులు, మనకంటే అందచందములు కలిగిన వారు, మేడలు మిద్దులు మనులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యములు కలిగిన వారు, అధికారములు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనల్నైతే దేవుడు సజీవు లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప, దేవుని కృపకు సాదృశ్యం నిమిషం. ఇంకేమంటే తర్వాత గడియారంలో నిమిషం తర్వాత గంట. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 3వ అంశములో గంట. 1 సెకను క్రీస్తు రాకడకు సాదృశ్యం, 2 నిమిషము దేవుని కృపకు సాదృశ్యం, 3వది గంట ప్రార్థనా జీవితమునకు సాదృశ్యం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని
మనుషుడు గుడ్డివాడైన ఒక మనుష్యుడు, కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెలువాడిని ఆ, భిక్షపడుటకు ఆ, కొందరు ప్రతిదినము వానిని దేవాలయ ద్వారం వద్ద ఆ, ఉంచుచూ వచ్చింది. ఆ, పేతురును యోహానును ఆ, దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు ఆ, వాడు చూచి భిక్షమడుగా ఆ, పేతురును యోహానును ఆ, వానిని తేరు చూసి వానిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినట్టు కనిపెట్టచ్చు ఆ, వారి యందు లక్ష్యం ఉంచును. ఆ, అంతటా ఆ, పేతురు, వెండి బంగారం ఆయనతో లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమడలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. చాలు 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 చాలు. ఇక్కడ పేతురు, యోహాను దేవాలయానికి వెక్కి వెళుతున్నారు. ఆ దేవాలయం పేరేంటి? శృంగారం అంటే అందమైనటువంటి దేవాలయం. ఈ శృంగారమును దేవాలయమును ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించిన దేవాలయం పడగొట్టబడింది. తర్వాత జెరుబ్బాబెలు కట్టించాడు. దీన్ని హేరోదు రాజు కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు దేవాలయం కట్టించాడు. ఎవరు? హేరోదు. హేరోదు ఇజ్రాయిలుడు కాదు, ఎదోమీయుడు, ఏశావు సంతతి వాడు. యూదుల మెప్పు కొరకు కట్టించాడు ఆ దేవాలయం. 46 సంవత్సరాల కాలం. దీనినే శృంగారమును దేవాలయం అన్నారు. అందమైనటువంటి దేవాలయం. ఎన్ని గంటలప్పుడు వాళ్ళు వెళుతున్నారు? పేతురు, యోహాను అంటే ఇజ్రాయేల్ ప్రార్థనా సమయం ఎప్పుడంటే 3 గంటలు. 3 గంటల నుంచి 6 గంటల లోపల, సూర్యుడు అస్తమించే లోపు వాళ్ళ ప్రార్థన అయిపోతుంది. పేతురు గారు ప్రార్థన చేయడానికి ఎన్ని గంటలు ఎప్పుడు ఎక్కాడు మిద్ది మీదకి ఎక్కి? సుధీర్ మహేష్ గారు 12 గంటలకి ఎక్కాడు అన్నమాట. ఎన్ని గంటలకు ప్రార్థనకు వచ్చాడు? 3 గంటలకి. అంటే ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు? అయ్యా, 1 గంట దైవజనుడు వర్తమానం చెప్పాలంటే 3 గంటలు ప్రార్థన చేయాలంట. మరి అంత పాస్టర్లు ఈ విధంగా చేస్తున్నారంటారా? 1 గంట ఒక బలమైన వర్తమానం ప్రజలకు అందించాలంటే 3 గంటల మోకాళ్ళ ప్రార్థన చేయాలంట. అప్పుడే శక్తివంతంగా బలంగా వాడబడతారంట. జాన్ వెస్లీ అనే దైవజనుడు రహస్యం అదే. ఆయన 1 గంట స్టేజ్ ఎక్కి ప్రసంగం చేయాలంటే దానికి ముందు 3 గంటలు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి స్టేజ్ ఎక్కేవాడంట. అంటే అంత బలముగా వాడబడటం కారణం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థనే. ఒక భక్తుడు అన్నాడు, నీ మోకాలు నల్లగా ఉంటే నీ హృదయం తెల్లగా ఉంటుంది అని కదా. భక్త సింగ్ గారు గొప్ప దైవజనుడు, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వాడు. జాషువా డానియేల్ గారు మంచి ప్రార్థనా పరుడు కదా. ప్రార్థనా పరుడైన హైడు. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక దైవజనుడు 2000 మంది అనాథ పిల్లలను పోషించే, రోజుకి 2000 మందికి ఆహారం పెట్టేవాడంట. రేపు ఆహారం ఉండేది కాదు. ఏ రోజుకి ఆ రోజు కన్నీటి ప్రార్థన చేస్తే ఆహారం ఎక్కడి నుండి వచ్చేదో తెలిసేది కదా. 2000 మందిని పోషించాడంట అనాథ పిల్లలను ఆయన, కేవలము విశ్వాసంతో ప్రార్థన ద్వారానే. అది మనకు సాధ్యమైందండి? 2000 మంది పిల్లలు భోజనం పెట్టమంటే మన వల్ల అయిద్దా? విశ్వాసం ఉన్నాం అంటే సుధీర్ మహేష్ గారు. కనుక ఏంటంటే దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించినట్లయితే గంట అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. పరలోకం దైవశక్తిని భూలోకానికి దింపగలిగింది ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవమంటే కురిసింది, ఆగిపోమంటే. మోషే ప్రార్థన చేస్తే ఘోషించే ఎర్ర సముద్రమే వాయిలైపోయి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడా గిబియోనులో ఉండిపో, చంద్రుడా నువ్వు అయ్యాలలో ఉండిపోయినప్పుడు ఇంచుమించు 1 దినమెల్లా సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. ఒక నరుని మనమి దేవుడు ఆలోచించి 1 దినమెల్లా సూర్యచంద్రుని ఆపేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యెహోషువ కానాను దేశానికి వెళ్ళిన తర్వాత నూతనమైన ప్రార్థన చేశాడు. అది మొట్టమొదటి కానాను దేశంలో చేసిన ప్రార్థన, మొట్టమొదటి ప్రార్థన ఆయన. ప్రార్థనలో దైవశక్తి. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన పాపము చేయనీదు, లేదా పాపానికి దూరంగా తీసుకుని వెళ్ళిపోద్దంట ప్రార్థన. అయ్యా, ప్రార్థన చేసేవాళ్ళు పాపము లేదా పాపానికి దూరంగా సాంబ్రాణి గడ్డగా ఉంటే వాసన రాదు. దాన్ని దంచి అగ్నిలో వేసినప్పుడు ఏమొచ్చింది? మనము కూడా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తాం? మనకేమొచ్చింది? అప్పుడు సువాసన, బలాన్ని పొందుకుంటాం. యేసయ్య మనకు మాదిరికారం చూపిస్తాడు ప్రార్థనా జీవితంలో. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో, మార్కు 1:35, ఆయన పెందల కడనే లేచి అంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఎప్పుడు లేచాడు యేసయ్య? పెందల కడనే లేచాడు ఆయన. సుమారు పెందల కడ అంటే ఎన్ని గంటలకు లేచి ఉంటాడు అని ఆలోచన. 3 గంటలకే లేచేవాడు ప్రభు ఆయన. మరి ఎప్పుడు నిద్రపోయేవాడు? రాత్రి వేళ ఆయన శిష్యుల్ని వదిలిపెట్టి రాత్రి వేళ ఆయన ఒలివల కొండ మీదో గెచ్చమనే తోటలోనో అరణ్య ప్రదేశంలోనో గడిపేవాడంట. ఆయన ఏం చేసేవాడు ఎవరికి తెలియదు. ఆయన ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. బైబిల్లో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం పౌలు గారండి అసలు మర్మాలు బయలుపరచాలంటే ఆయన ఇంకెవరు లేరు. శరీరధారి ఉన్న దినములలో ఎలా ప్రార్థించే ప్రభు? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇంకా ఆయన కుమారుడయుండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత శరీరధారి ఉన్న దినములలో రక్తమాంసలతో ఉన్నప్పుడు ప్రభు కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. కన్నీటి ప్రార్థన ఎందుకు? మనకు మాదిరికరం చూపించటానికి. అంటే యేసు ప్రభు బలముగా వాడబట్ల రహస్యం ఏంటంటే ఆయన కన్నీటి ప్రార్థనే. దేవుడు ఆయన అంత బలంగా ఎందుకు వాడుకున్నాడంటే అతడు అభిషక్తుడు, మంచి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ప్రభు నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడని ప్రపంచానికి సవాలు విసిరినాడు యేసు ప్రభు. పాపరహితుడు, పరిశుద్ధుడు. పౌలు అంటాడు ఆయన నిష్కల్మషియు నిర్దోషియు పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. భరత 40 సంవత్సరాలు ఆయన పూజలు చేశాడు. సరైన దేవుడు దొరకాలి ఆయనకి. ఇప్పుడు యేసయ్య సరిపోయిన వాడు దొరికాడు ఆయనకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరే ఉన్నవాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న సర్వాధికారైనటువంటి దేవుడు, మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. వేల్పులలో ఈ లోక దేవులలో ఈ లోక దేవతలలో ఆయన లాంటి వారు ఎవరు? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో 10,000 దేవతలలో గుర్తింపదగిన వాడు. నాతో ఎవరిని సమానం చేయుదురు, నాతో మీరు ఎవరిని పోల్చెదరు అని అన్నాడు ప్రభువు. ఆయన పరిశుద్ధుడు, పాపరహితుడు. ఆయన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సొలొమోను అంటే ప్రభువా నీకు మందిరమును కట్టించుటకు సాలిన వాడు ఎవరు నాయన? భూమి ఆకాశములు సహితము నిన్ను పట్ట చాలా. అంత ఎత్తైనటువంటి దేవుడివి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. ఆయన పాదాల దగ్గర బ్రతికే భాగ్యం, జీవించే ధన్యత మనకు యేసయ్య ఇచ్చాడు ఆయన సన్నిధిలో. ఆయన పాదముల దగ్గర 1 గంట అయినా గడపటం అనేది గొప్ప
ధన్యత. అందుకని గంట ప్రార్థన జీవితాన్ని సాధిస్తుంది. ఒక పర్యాయం అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు ప్రెసిడెంట్గా ఉన్న దినముల్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రాహం గారికి ఫోన్ చేశాడంట. అయ్యా, నాది ఒక ప్రధానమైన సమస్య ఒకటి ఉంది, దాని కొరకు ప్రార్థన చేయమంటే బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశ ప్రజల రక్షణ కొరకు, ప్రపంచ ప్రజల రక్షణ కొరకు 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రాహం గారు. అప్పుడు జార్జ్ బుష్ గారు ఫోన్ చేశాడు. బిల్లీ గ్రాహం గారి భార్య అందుకుంది. మా ప్రెసిడెంట్, నేను అమెరికా ప్రెసిడెంట్ని ఫోన్ చేస్తున్నాను, వారితో మాట్లాడి బిల్లీ గ్రాహం గారికి ఇవ్వమంది. బిల్లీ గ్రాహం గారి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పింది, ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు. మనమైతే ఏం చేస్తాం, ప్రార్థన మానేస్తాం, ముగిస్తాం. ఆయన ఒక మాట అన్నాడంట, ఆయన ప్రెసిడెంట్ అయితే అవ్వచ్చు కానీ ఒక అర్ధగంటకు చేయమని. ఎందుకంటే ఒక మాట చెప్పు, బిల్లీ గ్రాహం గారు రాజులకు రాజు అయిన యేసయ్యతో మాట్లాడుతున్నాడని చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, నామమైన తొడల మీద వస్త్రముల మీద ఉండిన ప్రకటనలో రాయబడి ఉన్నదే. అంత గొప్ప దేవుడు ఆయన. ప్రార్థన శక్తి ద్వారా, దైవ శక్తి ద్వారా దేనినైనా మనం సాధించగలం. దురాత్మలు కూడా ఆయన నామంలో పారిపోతాయి. అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు ఆయనే. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ ఏ నామములో రక్షణ లేదు. దావీదంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా ఆయుష్ నీ చేతిలో ఉన్నది, నా దినములన్నీ ఏనాడు నీ గ్రంథములో లిఖితములైపో, మరణము యొక్క తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అన్నాడు దేవుడు. ఆయన పనికి ఆటంకం కలిగిస్తే ఎలాంటి వాడైనా స్మాష్ అయిపోవాల్సిందే. హగ్గయ్య కాలములో, జకరియా హగ్గయ్య కాలములో, జెరుబ్బాబెలు కాలములో మందిరము కట్టబడుతూ ఉంటే రాజు మరి దర్యావేషం ఏం చేశాడు తెలుసా? మందిరం పైన ఆటంకపరిచాడు. సమరయుల మాట విని కొంతకాలం దేవుని మందిరం పైన ఆగిపోయి, దేవుడు జకరియా గ్రంథంలో ఉంటాడు, ఓ గొప్ప పర్వతమైన దర్యావేషు, ఓ గొప్ప పర్వతమా, నా కుమారుడు జెరుబ్బాబెలు మందిరం కడుతూ ఉంటే నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు, జాగ్రత్త స్వామి, నా కుమారుని అడ్డగిస్తే నేను సదును భూములు చేస్తా, మట్టిలో కలిపేస్తాను అన్నాడు దేవుడు దర్యావేషుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది, దేవునికి విరోధమైన ఉపాయమైన ఆలోచన అయినది నిలవదు. నరులు ఆలోచనలు వ్యర్థమని దేవుడు చూస్తున్నాడు. ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు. ఒకవేళ వీడు ఇక్కడ కానీ ఇక్కడ లెక్కలు చూస్తున్నాడు, కులగణనం, కులము, మరి ఏ కులము, ఏ క్యాస్ట్, ఏ మతం అన్నీ రాపిస్తున్నాడు. ప్రభు అక్కడి నుండి చూస్తున్నాడు, వీడిని సర్వే చేస్తున్నాడు. ఆయన ఇక్కడ ప్రజలు సర్వే చేస్తే దేవుడు అక్కడి నుండే, ఆయన అక్కడి నుండి పరిశీలన చేస్తున్నాడు. చూస్తాడు, ఒక్క దెబ్బ కొడతాడు అంతే. పలానా నరేంద్ర మోడీ గుండెపోటుతో మరణించడం టీవీలో వచ్చేసి దేవుడు అంత టేపు. కాబట్టి గంట ప్రార్థనా జీవితానికి తర్వాత ఇంకేముండదు. గంట తర్వాత రోజు 24 గంటలే ఒక రోజు మనం ఇప్పుడు రోజు గురించి తెలుసుకుందాం. దినం అంటే ఏంటంటే 84వ కీర్తన 10వ వచనం చదవండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. మనము దేవుని సన్నిధిలో గడపాలి. ఆదివారమో, శనివారమో, శుక్రవారమో ఆల్రెడీ ప్రేయర్లోనే ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచన లేనివాడు ఎదురుగా చర్చి ఉండబోడంట. ఆ ఆలోచన ఉన్నవాడు ఎంత దూరమైనా వెళ్తాడంట బ్రదర్ లాగా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కోర కుమారులు అంటారు, నాదాన్ని బలిపీఠమనొద్దని పిచ్చుకోలాంటి మాకు నివాసం దొరికింది, పిల్లల పెట్టుటకు వానకోవెలకు గుటి స్థలము దొరికినట్లుగా దొరికింది నాయన. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. అంతేగాని సినిమా హాలు నివసించేవారు ధన్యులని బైబిల్ చెప్పట్లా. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రం దాన్ని వాడిని ధ్యానించేవాడు ధన్యుడు.
ఈ వాక్యము చదువువాడు, వినువాడు, గైకునివాడు ధన్యుడని చెబుతుంది. డ్యాన్స్ వేసేవాడు ధన్యుడు అంటలా, సినిమా యాక్టర్ ధన్యుడని దేవుడు చెప్పట్లా, రాజకీయ నాయకుడు ధన్యుడని దేవుడు చెప్పటంలా. ధర్మశాస్త్రం ఆనందించువాడు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యము చదువువాడు, వినువాడు, గైకునివాడు ధన్యులు. ఒకసారి ఒక స్త్రీ బిగ్గర కేక వేసింది. ఏ తల్లి కన్నదో ఈ మహానుభావుడిని. ప్రభు బహు అందమైన వాడంట. ఆయన పెదవుల మీద దయారస్వం పోయబడి ఉన్నది. కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుండే బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. 80 కేజీల వెయిట్ ఉండేవాడంట. ఆయన తల వెంట్రుకలు పండిన సారిపప్పు కలర్ల వలె ఉండి అని చెప్పి బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆయన ముఖంలో మానవులను తేజస్సు ఉండేదంట. ఆయన చూడగానంట ఆశ్చర్యమైన ఆయన మొక్క కవలికలోని కరుణ, ప్రేమ, వాత్సల్యత, దయ, దాక్షిణత కనపడేదంట ప్రభు మొక్క కవలికలు. అందుకని జక్కయ్య యేసు ఎవరు అని చూడగలరు. ఏ రోజు రాజు ఎప్పటి నుండి యేసుని చూడాలనుకున్నాడంట. అనేక మంది అంట పోటీ పడేవాడంట ఆయన చూడాలి. ఎలా అని 12 మంది శిష్యులు అందరూ ఒకేలాగా ఉండేవాడంట. అందులో యేసు ప్రభు ఎవరో తెలిసేది కాదంట. మనం యూదులంతా ఒకేలాగా ఉంటారు. వాళ్ళు హైట్, వెయిట్, కలర్ అంతా. అందులో యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టడం కష్టమే. అప్పుడప్పుడు వాక్యం విన్నా కూడా ఆయన జనసమూహం వెళ్ళేటప్పుడు ఆయన కనుగొనటం కష్టమైపోయేదంట 12 మంది ఎవరు అనేది. ప్రభు ప్రత్యేకమైన వాడు ఆయన. మానవుడు ఎంత అందంగా ఉంటే ప్రభు ఇంకా సుందరుడు కదా. ఏమండి, ఆయన ఎంతో సుందరుడు, అతి సౌందర్యుడు. ఆయన నా ప్రియుడు, అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సమాధాన అధిపతి. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో గడపటం అనేది ఒక గొప్ప ధన్యతగా మీరు భావించండి. దేవుని సన్నిధిని మనం కోల్పోకూడదు. దావీదు అంటాడు, నీ సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము నాకు కలదు అంటాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం 16 కీర్తన 11 వచనంలో ఉందనుకోండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. దేవుని బిడ్డలారా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. దేవుని సన్నిధిలో గడపటం. అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలో ఉండెను అని రాయబడి ఉన్నది. సమయంలో దేవుని సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయుచుండెనని వ్రాయబడి ఉన్నది సమయోలు గురించి. దావీదు దేవుని సన్నిధిని, నీ సన్నిధిలో ఎంతో పరిపూర్ణమైన సంతోషం. మరి భక్తులందరూ దేవుని సన్నిధిలో ఆనందించారా లేదా? కోర కుమారులు ఏమంటున్నారు? అయ్యా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన ఆవరణములు ఎంతో సుందరమైనవి. దేవుని మందిరం ఎంతో అందమైనటువంటిది. దేవుని ఆవరణం ఎంతో అందమైనటువంటిది. అందుకే బిలాము ప్రవక్త అంటాడు, యాకోబు నీ గుడారములు ఎంత రమ్యమైనవి, అవి వాగుల వలె వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందరి అగరతోట వలె ఉండవని ఆశీర్వదించాడు. యాకోబు గుడారములు సుందరమైనవి, దేవుని నివాస స్థలము సుందరమైనది, ఆయన మందిర ఆవరణము సుందరమైనటువంటిది, దేవుని యొక్క నివాస స్థలము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన స్థలములో దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలు ధన్యులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రతి నిత్యం మనం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. బైబిల్లో ఉంది, అపోస్తలులు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకునేది. సాధ్యమైతే మనం ప్రతి దినము కూడుకున్న నష్టమేమి లేదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకును ఆయన నామము సన్నిధింపదగినది. దావీదు అంటే, ప్రభువా యెహోవా వద్ద ఒక వరం అడిగాను, నేను ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన వెలుగును నేను చూడాలి. నా జీవిత కాలమంతయు రాజకోటలోను లేకపోతే నా గృహములో కాదు, నేను యెహోవా మందిరములో నివసింపగోరుస్తున్నాను అంటాడు దావీదు 27వ కీర్తన 4-5 వచనాల్లో. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను,
నా జీవిత కాలం అంతా ప్రభువా నీ సంగతి నివసింపగోరుస్తున్నానయ్యా. నీ రెక్కలతో నేను శరణొచ్చాను ప్రభువా. నేను కనుక నీ సన్నిధిలో ఉంటే ఆపత్కాలమున నీ పర్ణశాలలో నీవు నన్ను దాచిపెడతావు, నీ గుడారం మాటున నన్ను కాపాడుతావు అంటాడు అక్కడ దావీదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో గడుపుతావో ఆయన నిన్ను తన పర్ణశాలలో దాచి పెడతాడంట. దేవుని స్తోత్రం. తన గుడారం మాటలు దాచి పెడతాడు. నీకు ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా దేవుడు తన రెక్కల నీడతో ఆయన నిన్ను కప్పుతాడు, కాపాడుతాడు. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా నామము బలమైన దుర్గము. అసలు ఆయన నామమే ఒక బలమైన దుర్గము. నీతిమంతులు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బలమైన దుర్గములో దేవుని సాపన ఆ హస్తపు నీడలో సర్వశక్తుని యొక్క నీడలో ఆ దేవుని నీడలో ఉన్నవారు సురక్షితముగా ఉంటాడంట. నెమ్మదిగా ఉంటాడు దేవుని నీడలో ఉన్నవాడు. మనం ఎవరి నీడలో ఉన్నాం? సర్వశక్తుని నీడలో మనం ఉన్నాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేది ఆయనే, నెమ్మది ఇచ్చేది ఆయనే, సంతోషం ఇచ్చేది ఆయనే, సమాధానం ఇచ్చేది ఆయన. కొట్టి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు 1 కేజీ ఉసియారు కావాలంటే వాడంటాడు, అయ్యా ఈరోజు బేరం లాగా నాకే ఉసియారు లేదు, నేను ఎక్కడ తెచ్చేది అంటాడు ఆయన. ఇది అంగట్లో కొనేది కాదు ఉసియారు అనేది. సంతోషం అంగట్లో దొరకదు. సినిమాకి వెళ్తే 3 గంటలే, తర్వాత మళ్ళీ బాధలే. కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడుండదు ప్రపంచంలో. ఇది దేవుని కృప చేత కలిగిన ఆనందం కనుక దీన్ని కృపానందం అన్నారు. దేవుడిచ్చిన రక్షణ బట్టి కలిగిన ఆనందం అని కనుక ఇది రక్షణానందం అన్నారు. ఇది నిత్యం ఉండేది కనుక ఇది నిత్యానందం. ఇది ఇక్కడ ఉన్న సంతోషం ఎక్కడ ఉండదు. బైబిల్లో ఉంది, యెహోవా చేత విమోచించబడిన వారు సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్య ఆనందం ఉంటుంది. వారి కన్నీటి ప్రతి బాష్పమిదమును దేవుడు తుడిసివేస్తాడు. ఆకలి దప్పికలు లేని రాజ్యములు యుగములు రేపు ఏ సైతం మనము ఉంటాం. ఇంకా మనం ఏం కావాలండి? గొర్రె పిల్లలై కాపరగా ఉండి మనల్ని కాపాడుతాడు ఆయన. భయపడాల్సిన అవసరం లేదు. మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మానవుని ఆయుష్కాలం 70 లేక 80. ఒకవేళ మనం చనిపోయినా మరణానికి భయపడే అవసరం లేదు. మరణము తర్వాతనే అసలు జీవితం ప్రారంభమైంది. మనము నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాం. గుర్తుపెట్టుకోండి, మరణము తర్వాతనే మనం నిత్యత్వంలో ప్రవేశిస్తాం. దైవజనుడైన దైవజనుటువంటి ఆయన డిఎల్ మోడీ గారు ఆయన చనిపోయే టైంలో ఆకాశము తెరవబడి ధవల సింహాసనాన్ని ప్రభువుని చూశాడంట. ఆ వెలుగుని, ఆ మహిమ కలిగిన లోకాన్ని చూశాడంట ఆయన చనిపోయే ముందు. ఆహాహా, మరణములో కూడా ఎంత వెలుగు, ఎంత కాంతి, ఎంత మహిమగల లోకాన్ని నేను చూస్తున్నాను. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, నేను భూలోకంలో కన్ను మూసిన పరలోకంలో కళ్ళు తెరుస్తాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. భక్తుల నిరీక్షణ. టైటానిక్ వాడ 2200 మంది అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. న్యూయార్క్కి వెళ్ళాలి. ఇంగ్లాండ్ దేశం నుంచి బయలుదేరింది వాడ. ఆ వాడ నావికుడు స్మిత్ చాలా అనుభవనీయుడే. బ్రహ్మాండమైన అర్థం టైటానిక్ అంటే, బ్రహ్మాండమైన వాడ. 2200 మందితో ప్రయాణం అయ్యింది ఇంగ్లాండ్ దేశం నుంచి. ఆఖరికి ఐస్బర్గ్ మంచు పర్వతాన్ని ఢీకొంది. చిన్న బెజ్జం పడిన లోపలికి వెళ్ళిపోతాయి వాటర్. ఐస్బర్గ్ను ఢీకోవటంలో వాటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. దరిదాపు 700 మందిని రక్షించగలిగారు. మిగిలిన వాళ్ళని సముద్ర గర్భం మింగేసి. అందులో పాటలు పాడుకుంటూ ఒక కచేరీ పెట్టారంట. 10 మంది యవనస్తులు దేవుని పాటలు పాడుకుంటూ ఉన్నారంట. ఈ వాడికి బెజ్జం పడింది, వాటర్ వచ్చేస్తున్నాయి, కొన్ని గంటలు మనం మునిగిపోతామని సమాచారం తెలిసిందంట వాళ్ళు. అయిన కానీ కచేరీ ఆపలేదంట వాళ్ళు. దేవుని స్తోత్రం అని పాటలు పాడుకుంటేనే వెళ్ళిపోతాం ప్రభు సన్నిధికి అన్నారంట వాళ్ళు. వాళ్ళ నిరీక్షణ ఏంటంటే వీణలో మోగించేవాళ్ళు వీణలో మోగిస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఒకవేళ మేము చనిపోయిన ప్రభు దగ్గరికి వాళ్ళు ఆ విధంగా స్తుతిస్తూనే దేవుని ఆరాధిస్తూనే సముద్రంలోనికి వెళ్ళి గర్భంలోకి వెళ్ళిపోయారంట. భయపడలేదంట.
దేవుని బిడ్డలు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నిత్యత్వంలోనికి వెళతాం, పరలోకంలోకి వెళతాం, మన సృష్టికర్త అసలు తండ్రి దగ్గరికి మనం వెళ్తాం, కొట్టాను కొట్ల దేవదూతల దగ్గర మనం ఉంటాం, మహిమగా మట్టిలో కొన్ని మహిమలోకంలోకి వెళ్తాం. ఎందుకు భయపడాలి? మనం నిత్యత్వంలోకి వెళ్ళి ఎందుకు భయపడాలండి? మనిషి మరణం అనే నదిని దాటేటప్పుడు భయపడతాడు, కానీ భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోదు. బైబిల్లో ఉంది, యోబు అంటాడు, కొద్ది సంవత్సరములు గడిచిన తర్వాత ఎన్నడూ తిరిగి రాని లోకానికి నేను వెళ్ళిపోతాను. దావీదు అంటాడు సొలొమోనుతో, నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమునకు నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు యాకోబుతో అంటాడు, నీ స్వజనుని యొద్దకు నువ్వు చేర్చబడబోతున్నావు. అబ్రహామును మంచి వృద్ధాప్యంలో చనిపోతావు అన్నాడు దేవుడు. ఏదో ఒక రోజున మనిషి చనిపోతాడు. అది ఏందో ప్రభు కొరకే చనిపోతాం, మన బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే. యోబు భార్య బిడ్డలను కలిగి ఉండి కూడా గొప్ప సేవ చేసి, అబ్రహాము కుటుంబీకుడే, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇస్సాకు కుటుంబీకుడే, ఒక వాగ్దాన పుత్రుడు ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఆయన యాకోబు కుటుంబీకుడే, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కొన్నేళ్ళు కుటుంబీకుడే, బైబిల్లో యెహోషువ కుటుంబీకుడే, కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు యెహోషువ. మోషే కుటుంబీకుడే, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా కుటుంబీకుడు అయినంత మాత్రాన పడిపోవాలని లేదు, తన సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. పోతే తర్వాత ఇక వారం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము చూడండి, 10వ వచనం. అంతటా అయ్యో ఆదివారం కూడా ఎన్నో వచ్చిన అది చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండాను. ఎప్పుడు కూడుకున్నారు వీళ్ళు? ఆదివారం. అయ్యా ఆదివారం అర్ధరాత్రి వరకు పౌలు గారు ప్రసంగం చేశాడు. ఆయన ఆదివారం వస్తే కొంతమందికి సండే సెలవు దినం, కొంతమందికి హోలిడే పరిశుద్ధమైన దినం ఆరాధించడానికి, కొంతమందికి జాలిడే. అయ్యా హాలిడే, జాలిడే, హోలిడే. మనకైతే హోలిడే పరిశుద్ధమైన దినం, కొంతమందికి ఇది జాలిడే. ఆదివారమే వండుకుంటారు, ఆ రోజే పిండి వంటలు, ఆ రోజే మాంసం చేపలు అన్నీ. కానీ ఇది పరిశుద్ధమైన దినం. ఇది మేము ఆదివారం రొట్టె విరుచుట కూడుకున్నాం. ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎన్ని పనులైనా ఉండి పక్కన పెట్టి ఒక్క ఆదివారం మనం మిస్ అయితే 1000 దినాలనే కోల్పోయినట్లు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన కాల ధర్మశాస్త్ర ప్రకారం సబ్బాతు పవిత్రమైన పరిశుద్ధమైన దినం అయితే, అపోస్తలుల కాలంలో పునరుద్ధాన దినము దానికంటే కూడా శ్రేష్టమైనది, పరిశుద్ధమైన దినం. ఎందుకంటే ప్రభు పునరుద్ధాన లేచిన రోజు మొదటి రోజు ఆదివారం. ఆదివారం మనం ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది ఆదివారం నాడే పనులు ఎక్కువ పెట్టుకుంటారు. శనివారం పని చేసుకుని ఆదివారం తీరిక కూడా నా లెక్కలు అయితే ఆదివారమే భారమైన పనులు పెట్టుకుంటారు. ఆదివారం పెందల కడినే దేవుని సన్నిధికి రావాలి. ప్రభు తన వాడుకు చొప్పున ఎక్కడున్నా కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళేవాడు అంట ఆయన. అది వాడుకు చొప్పున అంటే సబ్బాదినాన వెళ్ళటం అనేది ఒక వాడుక ఇజ్రాయేల్. మనవుడు ఆదివారం దేవుని ఆరాధించడం ఒక వాడుక. ఇక ఈ ఆదివారం వచ్చిందంటే మనం ఏం చేయాలన్నమాట? దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలన్నమాట. ఏ వారం మనం మిస్ కాకూడదు. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. 52 వారాలు మనం వెళ్తూనే ఉండాలి దేవుని సన్నిధికి. ఇది ఆత్మసత్యంతో ఆరాధించే కాలం. అమెరికా దేశంలో పూర్వకాల నీగ్రో వాళ్ళని దేవాలయంలో రానిచ్చేవాళ్ళు, అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు, అస్పృశ్యులుగా.
ఒక నీగ్రోవాడు వెళ్ళాడట చర్చి లోపలికి వెళ్తుంటే తెల్లదోరలు వచ్చి నెట్టేశారట. నువ్వేవాడు నల్లజాతుడు, మా మందిలో రావటానికి చర్చిలోకి రావద్దు అన్నారంట. పెట్టంగానే వెనక పడిపోయాడంట. చర్చి వెలపలికి వెళ్ళి ఆవరణంలో మోకరించి ప్రార్థన చేశారంట. ప్రభువా నన్ను గెంటేశారయ్యా, నన్ను చర్చిలో రానిట్లేదు ప్రభువా. ప్రభు అన్నాడు నువ్వేం బాధపడబాక, వాళ్ళు నన్నే గెంటేశారు లోపల అనుకున్నా, నేను కూడా నీతో పోతే వాళ్ళు నన్నే బయటికి నెట్టేశారు. వాళ్ళ విధానం నచ్చలేదు నాకు, నా మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారు, అందుకే నేనే బయటకు వచ్చాను అన్నాడంట ప్రభు. వాళ్ళు నన్నే ఉండని కూడా పొగబెట్టారు, నన్నే వాళ్ళు ఆ విధంగా చేశారు. కాబట్టి ఆదివారం తప్పనిసరిగా మీరు మిస్ కావద్దు. మోషే అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని బిడ్డ నిందనిపించడం మేలు అనుకొని ఫరో సింహాసనాన్ని కాలదన్నాడంట ఆయన. పైవాటిని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా ఏం చూస్తాడు? పోతే పోనీ వాళ్ళని, డబ్బుండవాళ్ళని ప్రేమిస్తే ప్రేమించని, మనం మంచి దైవజనుడిని ప్రేమించుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించే దైవజనుడు కావాలి. సందాల కోత పరిగెత్తే దైవసేవకుడు కాదు, ఆడంబరా పోయే దైవసేవకుడు కాదు, ఏసీ కారులో తిరిగే దైవసేవకుడు కాదు, ఫ్లైట్లో తిరిగే దైవసేవకుడు కాదు. ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించే దైవసేవకులు వెంబడించండి మీరు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. ఇకపోతే ఇక నెల, సంవత్సరాలు 12 నెలలు, ప్రతి నెల దేవుళ్ళు మనం ఫలించాలి. చూడండి దయచేసి ప్రకటన గ్రంథము చివరిసారిగా చూడండి, 22వ అధ్యాయం మొదటి నుంచి. మరియు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్ష ఫలములు ఉన్నాయంట. నెల నెలకు ఫలించు 12 కాపులు. ఎన్ని కాపులు కాస్తుంది ఆ జీవవృక్ష ఫలం? అంటే ప్రతి నెల కాపు కాస్తానే, అంటే ప్రతి నెల మనం దేవునిలో ఫలించాలి. ప్రభు అన్నది నిజమైన ద్రాక్షవల్లిని, మీరు 4 అంటు కట్టబడి ఉంటే మీరు బహుగా మీరు ఫలించడం వలన దేవునికి మహిమ. అంటే మనం ఫలిస్తే ఎవరికి మహిమ రావాలి? నువ్వు భోజనము చేసినా పానము చేసినా దేవుని మహిమ కొరకే చేయమంటున్నాడు పౌలు గారు. నువ్వే పని చెయ్యి, ఎవరికి మహిమ రావాలి? సినిమా యాక్టర్లని గణపరచడం, వాళ్ళని కేకలేయటం, వాళ్ళని హెచ్చించడం అనేది దేవుని దృష్టికి అసహ్యం అంట. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఒక హాలీవుడ్ నుంచి ఒక సినిమా యాక్టర్ రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వస్తుంటే ఆ వృద్ధాప్యంలో హీరోకి స్వాగతం పలటానికి కొన్ని వేల మంది వచ్చి పూలదండలు వేసి ఘనంగా స్వాగతం పలికాని వాడు దిగంగానే ఘనంగా మేళతాళాలతో వాద్యాలతో తీసుకుని వెళ్ళారంట ఆయన. ఆ సినిమా యాక్టర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఇక ఆయన హీరోగా. అదే వాడలో దైవ సేవకుడు ఉండి ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకుని వృద్ధాప్యంలో 30-40 సంవత్సరాలు సేవ చేసి ఆయన ఇక చివరికి ఇంటికి చేరుకున్నాడు. అదే వాడలో ఆయన కూడా ఉన్నాడంట. ఆ దైవ సేవకుని కొరకు ఒక్కడు రాలేదంట స్వాగతం పలకటానికి. ప్రభువా, లోకరీతిగా ఉన్నటువంటి సినిమా యాక్టర్కి ఎంత ఘనత! నాకు ఒక్కడన్నా పూలదండ వేసాడు, ఒక్కడన్నా నన్ను కనపరిచారా? ప్రభువా, లోకరీతిగా ఉన్న వాళ్ళు చూడు ఏ విధంగా జేజేలు పలుకుతున్నారు. ఇన్ని సంవత్సరాలు నీ సేవ చేస్తే ప్రభువా ఒక్కడు కూడా నాది చూడటానికి రాలేదయ్యా అని బాధపడ్డాడు. అప్పుడు ప్రభు అన్నాడంట, లోకము తన వారిని స్నేహిస్తుంది, నువ్వు బాధపడవద్దు, నువ్వు మంచి పోరాడు, నీ పొరుగు తుదముట్టించినప్పుడు మహిమలో ప్రవేశిస్తావు. అప్పుడు నీకు పరలోక ద్వారాలు తెరవబడతాయి, నీకు స్వాగతం పలకటానికి దేవదూతలు పంపిస్తారన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని పంపిస్తాడన్నాడు? వాళ్ళకి మనుషులు స్వాగతం పలుకుతున్నారు. నీకు నా పరిశుద్ధమైన దేవదూతలు పరలోకానికి ఆహ్వానించడానికి పరలోక ద్వారం తెరవబడిద్ది, బంగారు వీధుల్లోకి వస్తావు, దేవదూతలు పలుకుతారయ్యా నీకు ఆహ్వానం.
నా దేవదూతలు వస్తారన్నాడంట ప్రభు. అప్పుడు సంతోషపడ్డాడు ఆ దైవజన్. నా కుమారుడా బాధపడవాలి. ఒకరోజు మనకే ఉంది బహుమానం. పౌలు అంటాడు, వెనకనున్న వాటిని మరసి ముందున్న వాటి కొరకు వేగురు పడుసు, ఈ పందెపు రంగములో గురి వద్దకే నేను పరిగెత్తుతున్నా. దేని వద్దకి? గురి అంటే ఏమిటి? ఆయన గురి యేసయ్య రెండవ రాకడలో కోటాను కోట్ల దేవదూతలతో మహామహిమతో మేఘాడే వచ్చినప్పుడు ఆయన ఇచ్చే బహుమానములు తీసుకోవాలి. ఆయన ఇచ్చే సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన ఇచ్చే ఆ నీతి కిరీటం తీసుకునేది, ఆ వాడవారి మహిమ కిరీటం నా తల మీద పెట్టాలి. అప్పుడు నేను ప్రభు నన్ను అభినందించాలి. బలానమ్మకమైన మంచి అది, దాని కొరకు నేను పరిగెత్తుతున్నా. ఆ బహుమానము పొందవలనని నేను గురి వద్దకే పరిగెత్తు. పౌలు అప్పుడు అంటాడు, నేను మంచి పోరాటం, నా పొరుగు నేను కడముట్టు, నిశ్వాసము నేను, ఇక మీద నాకేముంది అన్నాడు? నీతి కిరీటం ఉంది. నీతి కిరీటం ఉంచబడి ఉంది. అలా మనం కూడా మంచి పోరాటం పోరాడాలి. పౌలు చెరసాల నుండి తిమోతికి పత్రిక రాశాడు, 2 పత్రికలు రాశాడు. నా కుమారుడైన తిమోతి, రేపు మాపు నేను నీరో చక్రవర్తి చేతిలో శిరచ్ఛేదన చేయబడబోతున్నాను, హతసాక్షి కాబడబోతున్నాను. అయినను నేను భయపడను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయిపడుస్తున్నాను. నేను మంచి పోరాటం పోరాడాను. అనేకమైన సంఘాలు కట్టాను. అనేకమైన కృపారములు దేవుడు నాకు ఇచ్చాడు. అనేక ఆత్మలు, వేలాత్మలు ప్రభు దగ్గర నడిపించాను. మంచి పరిచర్య చేశాను. నా పొరుగు కడముట్టిన టైం దగ్గరికి వచ్చింది. ఇక కొంతకాలానికి నీరో చక్రవర్తి నన్ను శిరసాన్ని బయటకు తీసి శిరచ్ఛేదన చేస్తాడు. ప్రభువుకు హతసాక్షి నేను సిద్ధంగా ఉన్నాను. హతసాక్షి అయినా పర్వాలేదు, నా కొరకు నీతి కిరీటం ఉంచండి. చెరసాల్లో ఉండేవారండి. చెరసాల్లో ఉండి లేఖ రాసేది. ఇప్పుడున్న పాస్టర్లను తీసుకెళ్ళి చెరసాలు ఏమైనా లెటర్ రాస్తాడా? లేఖ రాయగలుగుతామందా? అంత భయం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు నేను చూస్తున్నా, తుపాకి గురి పెట్టి కనుక యేసు ప్రభు దేవుడు కాదంటే, దేవుడు కాదని ఒప్పుక అంటే బోల్డ్ మంది ఉన్నారు. దేవుడు కాదు చెప్పి పాస్టర్లో ఉన్నారు బోల్డ్ మంది, భయపడి ప్రాణానికి. అపోస్తులు అలా కాదు, నువ్వేమైనా చేసుకో, ప్రభువుకు స్తోత్రం. పాలికార్పు అనే దైవజనుని హతసాక్షి అయ్యేటప్పుడు నుప్పు పెడితే చుట్టూ వలయంలా తిరిగింది, కానీ ఆయన్ని తాకలేదంట. తర్వాత ఇక ఆయన్ని పొడిచి చంపారు. తల కింద దిండు కాలిపోతున్నట్టు దర్శనం వచ్చిందంట. ఏంటి ప్రభు అంటే, నువ్వు ప్రభు నా కొరకు నువ్వు అగ్నిలో కాల్చబడతావు అన్నాడు. పేతురుని తలక్రిందులుగా సిలువేసి చంపారు. పేతురు భార్యను పట్టుకున్నారంట. యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకో, విడిచిపెడతామంటే యేసుప్రభు దేవుడేనని చెప్పిందంట. భర్తతో మాట్లాడే అవకాశం ఇవ్వమన్నారంట. మరి అయ్యా, మరి నన్ను కూడా చంపేటట్టున్నారు, ఏం చేయమంటే, నన్ను ఏం చేయమంటావు, మరి నన్ను కూడా చంపేటట్టున్నారంటే, ప్రభు కొరకు హతసాక్షి వాడు ఒక మహాభాగ్యం, చచ్చిపోమన్నాడంట ఆయన భార్యను కూడా. చనిపో ప్రభు కొరకు, ఇక ఆ భాగ్యం ఇక దొరకదు అన్నాడంటే. ఇక ఆయన భార్యను కూడా ప్రభువుకి అప్పచెప్పేసాడండి. నువ్వు సరిపో, ప్రభువుకి హతసాక్షి అయిపో. కానీ యేసయ్య దేవుడు కాదని మాకు చెప్పబాక. యేసు దేవుడే, ఆయన సజీవుడే, ఆయన పునరుద్ధానుడే, ఆయన మృత్యుంజయుడే. అపోస్తలులు హతసాక్షులను అయిపోయారు, కానీ యేసు దేవుడు కాదని మాత్రం చెప్పలేదు. షడ్రకు మేషకు అభినందనలు అంటారు, రాజా మేమీ ప్రతిముఖ మొక్కం మరణములకైనా సిద్ధమే. అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారిని, శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. నా అనువనువు నిన్నే ప్రస్తుతింతునే పూజనీయుడా. అగ్ని ఏడంతలై మండుచుండెను,
అగ్ని జ్వాలలు షడ్రకు మేషకు అబేద్నెగోల్ని తాకలేదు. 4వ యేసయ్య వచ్చి అగ్నిగుండంలో తిరిగాడంట. ఇంకా ఆయన ఉంటే వారి వస్త్రములు పాతగిలలేదు, వారి తల వెంట్రుక ఒక్కడు కూడా. వారు ఒక మాట అన్నారు, మా దేవుడే మమ్మల్ని రక్షించుటకు. అంటే మేము నమ్మిన దేవుడు అసమర్థుడు కాదు. ఒక్కవేళ రక్షించకపోయినా రాజా మరణములకు సిద్ధమే, కానీ నీ ప్రతిభగా మాత్రం మేము మొక్కమే, నువ్వేం చేసుకుంటావు చేసుకున్నాడు అంతే. అది క్రైస్తవుడు తీర్మానం. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు తెలుసా? దానియేలు సింహపురంలో వేసినప్పుడు తెల్లవారుజామునే వచ్చి, దానియేలు అనుదినము నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించగలిగిన అన్నప్పుడు రాజు చిరంజీవుని కాక అని దీవించాడు. అంటే సింహపురంలో వేసినా కూడా రాజు మీద కోప్పడకుండా దీవిస్తున్నాడు. రాజా నువ్వు చిరంజీవుని కాక, నీ దృష్టికి నేను ఆరోహం చేయలేదు కదా. అప్పుడు అన్నాడు దానియేలు, రాజా నేను దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోళ్ళను ఏం చేశాడు? ఆయన చేశాడు. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నీచ నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాలను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవుని స్తోత్రం. సుధీర్ మోజస్ గారి కుటుంబానికి నీ హృదయపూర్వక వందనాలు.